ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది అభ్యర్థులు ఒక డౌట్ అడుగుతున్నారనమాట. అదేంటంటే, ఎవరైతే ఒక అభ్యర్థి ఉన్నాడో, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి ఎంపికైతే, తర్వాత ఉన్న మెరిట్‌లో ఉన్న వ్యక్తికి ఇస్తారా? లేకపోతే ఆ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అని అడుగుతున్నారనమాట. ఇక్కడ ఎలా ఉంటదంటే, ఎప్పుడైనా సరే మెరిటు, రిజల్ట్సు, జాయినింగు వీటికి సంబంధం ఉంటదనమాట ఎప్పుడు గూడాను. అంటే ఇప్పుడు ఒకేసారి మనకి రీసెంట్‌గా చూసుకుంటే 1 గ్రూప్ 1, 2 అలానే డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినాయనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి ఎంపిక అయ్యాడనుకోండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థి ఉన్నాడనుకోండి. ఆ అభ్యర్థి డీఎస్సీకి 2కి, 1కి సెలెక్ట్ అయ్యాడనుకోండి. ఇప్పుడు అప్పర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ అన్నీ ముందు రావాలన్నమాట. ఆ ముందొచ్చి ఆ పోస్ట్‌కి కన్సర్న్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడనుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వాళ్ళు జాయిన్ అయిపోతే ఈ రిజల్ట్స్ అన్నీ లేట్ అయ్యాయనుకోండి. ఆ తర్వాత ఆ పోస్ట్‌లని నెక్స్ట్ మెరిట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. అలా కాకుండా మెరిట్ లిస్ట్ ఇచ్చాడనుకోండి, ఇంకా జాయినింగ్ అవ్వలేదనుకోండి. అప్పుడు ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మిగతా రిమైనింగ్ పోస్టులకి ఎంపికైన అభ్యర్థి అన్విల్లింగ్ ఇవ్వాలన్నమాట. నేను ఆ పోస్టులో జాయిన్ అవ్వను అని అన్విల్లింగ్ ఇస్తే నెక్స్ట్ మెరిట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం వస్తుందన్నమాట. అలా అన్విల్లింగ్ కానీ ఇవ్వకపోతే ఆ తర్వాత అభ్యర్థికి అవకాశం ఉండదన్నమాట. అలాగే ముందే జాయిన్ అయిపోయాడనుకోండి, కాల్ లెటర్ వచ్చి అదే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసి 30 డేస్‌లో జాయిన్ అయిపోయారనుకోండి. రిమైనింగ్ రిజల్ట్స్ అన్నీ లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్‌లోనే కన్సర్న్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జాయిన్ అయిపోతాడు కాబట్టి తర్వాత మెరిట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తారనమాట. అందువల్ల ఈ ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ రాసి అలాగే డీఎస్సీ రాసి దానికన్నా అప్పర్ పోస్టులకి సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు అన్విల్లింగ్ ఇస్తే నెక్స్ట్ ఉన్న మెరిట్ అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు క్లియర్‌గా ఆన్సర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బీఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.